గ్లోబల్ మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. మల్టిపుల్ కంట్రీస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. బట్ అల్లుడి నోట్లో శనన్నట్టు మన ఇండియన్ మార్కెట్ల పరిస్థితి మాత్రం లాస్ట్ 18, 20 నెలల నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇండియన్ ఐటీ సెక్టార్ గానియండి, ఇండియన్ ఐటీ ఇండెక్స్ నిఫ్టీ ఇండెక్సే కానియండి, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీస్ రిటర్న్స్ కానియండి, అన్నీ కూడా గ్లోబల్ మార్కెట్ల పరిస్థితులు బట్టి అక్కడ వాల్యుయేషన్ తగ్గట్టు గాని, అక్కడి పొజిషన్ తగ్గట్టు పెరగలేదు మన ఇండియన్ మార్కెట్‌లో. కారణం ఒకటి వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది డిస్కస్ చేద్దాము. ఏఐ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ సెక్టర్‌వి స్టాక్స్ కానియండి, వాటి ఎర్నింగ్స్ కానియండి, వాటిలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కి వాటి రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఎక్కడెక్కడ మార్కెట్‌లో ఉన్నాయో, ఆ మార్కెట్‌లో లాస్ట్ 1 ½ 2 ఇయర్స్ రివార్డ్ అవి. మనం తీసుకుంటే తైవాన్, కొరియా, ఈవెన్ ఫర్ సమ్ టైమ్ చైనా అండ్ యూఎస్ మార్కెట్‌లో ఎనీహౌ బికాజ్ యూఎస్ మార్కెట్‌లో మోస్ట్ ఆఫ్ ద ఇట్లాంటి ఏఐ కంపెనీలన్నీ కూడా లిస్ట్ అయిన యూఎస్‌లో కాబట్టి. అవి మాత్రం సూపర్‌గా పెర్ఫార్మ్ చేస్తా ఉన్నాయి. బట్ మనకు మాత్రం ఇబ్బందులు. మన దగ్గర నుంచి క్యాపిటల్ ఎళ్ళిపోతా ఉంది. ఫ్లైట్ అయిపోతా ఉంది. సో, ఇక్కడ చూసుకుంటే యూఎస్‌లోనేమో అటు జాబ్స్ డేటా మంచిగుంది. ఏఐ ఎంతూజియాజం కనబడతా ఉంది. అన్ని ఏఐ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తా ఉంది. అండ్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నియర్లీ $335 బిలియన్ ఏఐ మార్కెట్ యూఎస్‌లో రాబోతా ఉంది. సో, బై 2030 $1.2 ట్రిలియన్ టచ్ అవ్వచ్చు అని అంటున్నాం. వెదర్ బిగ్ టెక్ కంపెనీస్ $650 బిలియన్ ఏఐ మీద, ఏఐ డేటా సెంటర్స్ మీద, ఏఐ చిప్స్ మీద ఖర్చు పెడతా ఉన్నాయి. దిస్ ఈజ్ 60% హైయర్ థాన్ లాస్ట్ ఇయర్. ఓకే. 400 నుంచి నియర్లీ 650 బిలియన్. సో, ఇది హ్యూజ్ నంబర్. హ్యూజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ బై దీస్ కంపెనీస్. సో, ఇక్కడ ప్రైజింగ్ గురించి అదెవరు పట్టించుకోవట్లేదు. ఇవాళ కొన్ని ఇన్‌సేన్ వాల్యుయేషన్స్ చిన్న కంపెనీస్‌కి 200, 300 మంది ఏఐ బేస్డ్ కంపెనీస్ కూడా హ్యూజ్ వాల్యుయేషన్స్ ఇచ్చాయి. మనం ఇక్కడ మన కొరియా అండ్ తైవాన్ ఈస్ వేర్ స్మార్ట్ మనీ ఈస్ మూవింగ్ నౌ. అందుకే మన దగ్గర నుంచి క్యాపిటల్ ఎళ్ళిపోయి అక్కడికెళ్ళిపోతా ఉంది. రీజన్ చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ ఏవైతే ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ సెంటర్స్ కోసం చిప్స్ తయారు చేసే కంపెనీస్ ఈ 2 కంట్రీస్‌లో ఉన్నాయి.